నాన్న నాన్న అమ్మా ధరణి, నీకేం కాలేదు కదా? ఈ దెబ్బేంటమ్మా, ఏమైంది? అబ్బా నాకేం కాలేదు నాన్న, నేను బానే ఉన్నాను. అసలు మీకేం జరిగింది? ఎవరు మిమ్మల్ని అలా కట్టేశారు? చెప్పు నాన్న. అమ్మా నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? ఏం చెప్పాలి? ఇదేమైనా మా మాట వింటుందా? ఇది అనుకున్నదే చేస్తుంది కదా. అలివేలు, ఇంకా నన్నెందుకు ఆపాలని చూస్తావయ్యా? జరిగింది చాలదా? అదృష్టం బాగుండి ఇది మనం బతికి బయటపడ్డాం, లేదంటే మనం ప్రాణాలతో ఉండేవాళ్ళమా? ఏంటమ్మా నేనేం చేశానని అంత పెద్ద మాటలు అంటున్నావు? మాతో చెప్పకుండా తోలు బొమ్మలు ఆడించటానికి ఒప్పుకున్నావు. అది చాలు కదే మనం బతికుండగానే చావటానికి. అలివేలు, ఇప్పుడేం కాలేదు కదా, వదిలే. మీరు ఆగండి నాన్న, అమ్మని చెప్పనివ్వండి. చెప్పమ్మా, మనల్ని బతికించే తోలు బొమ్మలే మన ప్రాణాలు తీస్తున్నాయంటున్నావు అంటే ఏదో జరిగింది, అందుకే నువ్వు నన్ను ఆపటానికి ప్రయత్నించావని నాకిప్పుడు అర్థమవుతుంది. చెప్పమ్మా, అసలేం జరిగింది? ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఉంటే. ఏం జరిగిందో తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదాన్ని నేనైనా ఎలా ఎదుర్కోవాలి? అందుకే నిజం చెప్పండి. అమ్మా చెప్పమ్మా, అసలేం జరిగింది? ఆ రోజు నేను మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నువ్విక మీద తోలు బొమ్మలు ఆడించకూడదు. ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆడించకూడదు, లేదంటే అందర్నీ పైకి పంపిస్తా. అందుకే తల్లి, అప్పట్నుంచి నీ దగ్గర ఈ తోలుబొమ్మల ప్రస్తావన తీసుకురాలేదు. నీకు నిజం చెప్తే నువ్వు ఎక్కడ దీని గురించి ఆలోచించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావా అని నేను చెప్పనివ్వలేదమ్మా. సంజన, ఏంటమ్మా, ఎందుకీ ఆవేశం? అంతా నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానమ్మా? తోలు బొమ్మలు ఆడేదాన్ని తీసుకొచ్చి మా స్థాయిని దిగజార్చావు. అది చాలదా మావయ్య? అసలు ఓటమంటే తెలియని మాకు ఫస్ట్ టైం దాని చేతిలో ఓడిపోయాం. అందరి ముందు మా పరువు పోయింది. ఇదంతా నీ వల్లే కదా. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఏమసలే మధ్యలో నువ్వు రాకు. సంజన, పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది? ఏ నేనన్న మాటకే నీకంత కోపం వస్తే నువ్వు చేసిన పనికి నాకు ఇంకెంత కోపం రావాలి? అసలు అసలు అదెవరు? కనీసం మన పక్కన కూర్చునే అర్హత అయినా దానికి ఉందా? మన ముందు చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడాల్సిన దాన్ని అందరూ పొగుడుతూ ఉంటే, చప్పట్లు కొడుతూ ఉంటే తల తీసేసినట్టు అయ్యింది. మీ మాటల్ని బట్టి చూస్తే మీకిష్టం లేని మనిషిని రాయుడు సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది, అంతేనా? అంతే, అదే నేను తట్టుకోలేకపోతున్నా. ఇందులో మీరంతగా ఫీల్ అవడానికి ఏముందమ్మా? ఆ అమ్మాయిది మన స్థాయి కాకపోయినా చాలా మంచిది. ఆపదలో ఉన్నందుకే తనని కాపాడి తీసుకొచ్చానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరెందుకు తనపై మీకెందుకంత కోపం? కోపం కాదు, అదంటే అసహ్యం. అయితే మీరు కోప్పడ్డంలో తప్పులేదమ్మా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఎదుటి వాళ్ళకి సాయం చేయడం తప్ప అసహించుకునేంత పని ఆ అమ్మాయి ఎప్పుడూ చేయదు.
మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడుంటారు. మేం కాదు, నువ్వు పొరపాటు పడ్డావు రాయుడు. అది నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు రాయుడు. దాంది ఒట్టి నీచ మనస్తత్వం, దాని బుద్ధి కూడా నీచ బుద్ధి. అవకాశం వస్తే ఎంతకైనా దిగజారే చీప్ క్యారెక్టర్ దాంది. సంజన 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 అయ్యో రాయుడు, రాయుడు వద్దు లేదమ్మా, వద్దు ఆపకమ్మా. వద్దు. లేదమ్మా, నీ కంట కన్నీరు పెట్టించినందుకు ఈ చెయ్యి పోయినా పర్వాలేదు తల్లి. నన్ను ఆపుకో, రాయుడు, ఆపుకో, ఆపుకో. రాయుడు వద్దు. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు. అమ్మా సంజన, నా ప్రాణం అడిగినా సంతోషంగా ఇచ్చేస్తానమ్మా. కానీ నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమే